మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 118వ కీర్తన 8వ వచనము 9వ వచనాన్ని చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరొకసారి చదువుకుందాం. 118వ కీర్తన 8వ వచనము 9వ వచనము. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని పరిశుద్ధమైన ఘననామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనాన్ని గనుక మనం చూస్తే మన జీవితంలో అనేక సందర్భాలలో మనుష్యులను నమ్ముకునే సందర్భాలు, మనుషులను ఆశ్రయించేటువంటి సందర్భాలు చాలానే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో వారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకము అది ఫెయిల్ అయిపోతుంది. వారు ఏదో చేస్తారు అనుకొని మనం వెళ్తే అక్కడ వాళ్ళు చేయలేని పరిస్థితిలో కొంతమంది ఉంటే, కొంతమంది కొంతమంది చేయని పరిస్థితిలో కొంతమంది ఉంటే, కొంతమంది కావాలని కూడా వాళ్ళ యొక్క ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు చేయలేరు. చూడండి, దేవుని వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏందంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎస్, కానీ మనుష్యులమైనటువంటి మనము దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టపడం. మన చూపు, మన ఆశ, మన దృష్టి, మన ఆలోచన మనుష్యుల మీద ఉంటుంది. ఎవరేమి చేస్తారా, పలానా ఆయన దగ్గర నాకు సహాయం దొరుకుతుందేమో, పలానా ఆయన నాకు ఇస్తాడేమో, పలానా ఆయన నాకు అన్నట్లుగా మనుష్యులను ఆధారం చేసుకుంటాం, మనుషులను ఆధారంగా పెట్టుకుంటాం, మనుష్యులను దేవుని బిడ్డలారా నమ్ముతాము. కానీ నమ్మిన ఆ నమ్మకం వమ్ము అయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ దేవుణ్ణి ఆశ్రయించటం ద్వారాగా, దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితంలో మనలను దేవుడు సిగ్గుపడనీయడు. మన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించిన దానికి దేవుడు ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు, దేవుడు అనుగ్రహించే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు, దేవుడు సహాయము చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వము అనేక మంది భక్తులు, అనేక మంది రాజులు వాళ్ళ యొక్క శత్రువులతో యుద్ధానికి పోకుండా దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారాగా వారు ఏం చేయబడ్డారు తెలుసా? గొప్ప విజయాన్ని పొందుకున్నారు. గొప్ప విజయాన్ని వాళ్ళు అనుభవించారు. గొప్ప విజయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఎలా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి అనంటే ప్రార్థనతో మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషులను ఏ విధంగానైతే 10 సార్లు రమ్మంటే 10 సార్లు వెళ్తాం, వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, వారి కొరకు దేవుని బిడ్డలారా తిండి తిప్పలు మానేసి వెళ్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గర మనం అదే సమయాన్ని గనుక దేవుని దగ్గర గడిపే వారంగా మనం ఉండగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేయగలిగిన దేవుడు. సహాయము నీ వద్దకే వచ్చేటట్టుగా ప్రభు చేస్తాడు, నీ చెంతకే వచ్చేటట్టుగా ప్రభు చేస్తాడు, నీ గడప దగ్గరికే ప్రభు తీసుకుని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి మొండి వారినైనా సరే, ఎలాంటి కఠినమైనటువంటి వారినైనా సరే ఆయన మనస్సు మార్చి నీకు సహాయముగా నిలబడేటట్టుగా ప్రభు మారుస్తాడు. నీకు సహాయంగా వారు నిలబడతారు, నీకు సహాయంగా వారు తోడ్పడతారు,
నీకు సహాయంగా వారు సహకారులుగా ఉంటారు ప్రియమైన వారలారా. కనుక దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా, దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం మార్చబడాలి. ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఏమాత్రము కూడా త్రోసివేయడు. ఆయన యొద్దకు కనిపెట్టే వారిని ఆయన ఏమాత్రం కూడా త్రోసివేయడు. ఆయనను ఆశ్రయించే వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన సహాయము చేసే దేవుడు. దేని కొరకైతే ఆశ్రయిస్తున్నారో, దేని కొరకైతే ఆయన చెంత కనిపెడుతున్నారో, దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, దానికి ప్రతిఫలాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, కనుక మనము దేవుణ్ణి ఆశ్రయించేవారుగా మనం మార్చబడాలి. దావీదు ఆశ్రయించాడు దేవుణ్ణి. దావీదు ఆశ్రయించాడు దేవుణ్ణి. అనేక సందర్భాలలో శత్రువులతో యుద్ధము చేసేయడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు. వెళ్ళాలా వద్దా అని తెలుసుకున్నాడు. వెళ్ళమంటే వెళ్ళాడు, వద్దంటే ఊకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించారు భక్తులు. దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి వారి యొక్క జీవితాలు మనం చదువుకుంటున్నాం. మనకు వారి జీవితాలు దృష్టాంతములుగా ఉన్నాయి, ఉదాహరణలుగా ఉన్నాయి. కనుక ప్రియమైన వారలారా, దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోండి. మనుషులను ఆశ్రయించడం పక్కన పెట్టండి. ప్రతి సహాయం కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడే ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవుడు కాదనేవాడు కాదు. దేవుడు తృణీకరించేవాడు కాదు. దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. దేవుడు ముఖం చాటేసుకునే దేవుడు కాదు. కనుక నా ప్రియమైన వారలారా, అనుభవపూర్వకంగా భక్తుడు రాస్తున్నాడు, మనుష్యులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి దేవుడు తన భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి కృపను మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైన తండ్రి, వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా వినికిడిలో ఆశీర్వదించండి. ప్రభువా, మనుషులను నమ్ముకునే వారంగా కాకుండా, రాజులను నమ్ముకునే వారంగా కాకుండా, మిమ్మును ఆశ్రయించే వారంగా మేము మార్చబడుటకు మీరు సహాయం దయచేయండి. ఘనకార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మీ ఘననామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.